తీసుకురావడానికి రతి మన్మధుల్ని అక్కడికి పంపించారు హిమాలయ పర్వతాల్లోకి. హిమాలయ పర్వతాల్లో ఉన్న ఈశ్వరుని మీద పంచబాణాలు సంధించారు ఈ రతి మన్మధులు. ఆయన యోగంలోంచి బయటికి రాగానే ఎదురుకుండా నా యోగాన్ని ధ్వంసం చేసిన వాడు ఎవరు అని ఆలోచించి చూసేటప్పటికి మన్మధుడు కనిపించాడు. మన్మధుడిని 3వ నేత్రంతో భస్మం చేశాడు. ఇలా ఇది జరిగింది. రతీదేవి విలపించింది. లోక కళ్యాణార్థమై చేస్తున్న పరికథ ఇది. స్వామి అని ప్రార్థిస్తే మళ్ళీ ఆ మన్మధుడిని ఆ అనంగుడుగా ఆవిడికి ప్రసాదించాడు. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. తరువాత ఈ శివుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కైలాసానికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఒక బ్రహ్మచారి వేషం వేసుకుని పార్వతీదేవి దగ్గరికి వచ్చి ఈ పార్వతీదేవి దగ్గర శివనింద చేస్తున్నాడు. శివనింద చేస్తుంటే తట్టుకోలేక ఆవిడ ఈ చెలికెత్తుల్ని పంపించేయండి అని ఆయన్ని బలవంతంగా అక్కడి నుంచి పంపించేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నిన్ను చేపట్టడానికే, నీ మనసును తెలుసుకోవడానికే వచ్చానని చెప్పి కొంతకాలానికి నేను వివాహం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సప్తఋషుల్ని పిలిచి సప్తఋషుల ద్వారా వివాహం జరిపించండి మీరు అని చెప్పి హేమవంతుడి దగ్గరికి మేనకాదేవికి పంపిస్తే సప్తఋషులు సంధానం చేయడానికి ప్రారంభించారు. మేనకాదేవి ఒప్పుకోలేదు. ఆ మేనకాదేవి అంగీకరించలేదు. సర్పాలు ధరిస్తాడు, గజ సర్పం కట్టుకుంటాడు, ఇంకో గంగాదేవిని పెళ్లి చేసుకున్నాడు, మెడలో రుద్రాక్షలు ధరిస్తాడు, భస్మం ధరిస్తాడు, ఇవన్నీ కూడా ఆక్షేపణలు చేసింది. ఆక్షేపణలు చేస్తే శివపురాణం అంతా చెప్పి సముదాయించారు. సముదాయించిన ఆ తర్వాత వాళ్ళు దేవతలందరూ వచ్చి వివాహానికి అంగీకరించారు, వివాహం చేశారు. ఆ వివాహం సందర్భం అయిన తర్వాత ఇద్దరికి కూడా పార్వతీ పరమేశ్వరుడు 2 కొడుకులు కలిగారు. ఒకడు కుమారస్వామి, ఒకడు వినాయకుడు. ఈ ఇద్దరి యొక్క ప్రభావం వల్ల లోకం రక్షింపబడుతుంది అని చెప్పి వరాలు ఇచ్చాడు విష్ణుదేవుడు. సేనాధిపత్యం ఇచ్చి ఆ యుద్ధానికి బయలుదేరారు. ఈ కుమారస్వామి యుద్ధంలో రాక్షస సైనికులందరినీ సంహరించాడు. కానీ ఈ తారకాసురుడిని మాత్రం సంహరింపబట్టలేదు. మెడలో ఆత్మలింగం ఉంది. ఈ ఆత్మలింగం భిన్నమై 5 చోట్ల పడుతోంది. మళ్ళీ అతుక్కుంటోంది. మళ్ళీ బతుకుతున్నాడు తారకుడు. ఇది ఎలాగా మళ్ళీ అని విష్ణుమూర్తిని అడిగితే ఇది 5 చోట్ల 5గురు దేవతలు ప్రతిష్ఠ చేయాలి. ఆ 5గురు దేవతలు ప్రతిష్ఠ చేసేటువంటివే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అయ్యే వరకు ఈ 5 ప్రతిష్ఠ దేవాలయాలు అవుతాయి. 1 అమరావతిలో అమరేశ్వరుడు, 2 భీమవరంలో సోమేశ్వర స్వామి, తర్వాత పాలకులలో క్షీరారామలింగేశ్వర స్వామి, భీమవరంలో ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి, సామర్లకోటలో కుమార భీమేశ్వర స్వామి. ఇలా 5 లింగాలు, 5గురు దేవతలు ప్రతిష్ఠ చేశారు. 4 భోగలింగాలు, ఇది 1 యోగలింగం. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కోరిక ఉంటే గానీ రాలేరు. ఎవరు ప్రత్యక్షంగా ఊళ్ళో అనేక వేల మంది తిరుగుతూ ఉంటారు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళే ఇప్పటికి చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యోగం ఉంటే గానీ ఆ స్వామి అనుగ్రహం లేకపోతే ఇక్కడ